ఢిల్లీలో ఉండి దేశవ్యాప్తంగా తెలంగాణ చక్రం తిప్పుతున్న మీడియా మిత్రులందరికీ, తెలుగు రాష్ట్రాల చక్రం తిప్పుతున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాకేష్ రెడ్డి గారు ఆయన స్వంతానికి కాంట్రాక్ట్ అడగలే. రేవంత్ రెడ్డి గారు మీ మినిస్టర్ల లాగా స్వంతానికి కాంట్రాక్ట్లు అడగలేదు, పెండింగ్ బిల్స్ అడగలేదు. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఎందుకు వచ్చింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అటువంటి చాలా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు అంటే అందరికి అభిమానమే. ఆయన ముఖ్యమంత్రి ఉండగా 3 యూనివర్సిటీలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ యూనివర్సిటీలు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయితే తెలంగాణ యూనివర్సిటీకి 10 కోట్లు ఇచ్చిండు. ఆంధ్ర యూనివర్సిటీ మేబీ రాజమండ్రి ఎక్కడనో, కాకినాడ దగ్గరనో ఎక్కడనో వచ్చింది. దానికి 15-20 కోట్లు ఇచ్చిండు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోమని. 200 కోట్లు రాయలసీమ యూనివర్సిటీకి శాంక్షన్ చేసుకున్నాం. దీనివల్ల క్యాబినెట్ లో కూడా రివోల్ట్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు అది 2, 3, 4 ఎన్ని చేస్తారు? దాన్ని తెలంగాణకి ప్రపోర్షనేట్ గా జాగ్రఫికల్ గా మీరు ఆర్మూర్ నియోజకవర్గం ఎంచుకున్నట్టయితే ఉత్తర తెలంగాణకి అది సెంటర్ పాయింట్ అయింది. దానివల్ల మీ పైలట్ ప్రాజెక్ట్ యొక్క ఏదైతే పర్పస్ ఉన్నదో 4 దిశలుగా దాని యొక్క మంచితనం ఏంది, ఎందుకు అది గొప్ప స్కూళ్ళు, ఈ మోడల్ స్కూల్స్, మీ విజన్ ఏంది తెలవాలంటే మీరు జాగ్రఫికల్ గా ప్రపోర్షనేట్ గా మీరు డివైడ్ చేసుకోవాలి. నీ కాన్స్టిట్యున్సీకి నువ్వు తీసుకుపోయి, బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీకి ఆయన తీసుకుపోయి, రేపు పొంగులేటి భయపెట్టించి ఆయన తీసుకుపోయి దీని అడ్మినిస్ట్రేషన్ అనరండి. ఈ రకంగా మీరు చేస్తే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హర్షించరు. అది మీకు మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు. మీరు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్స్ అనుకున్నారో దాని పర్పస్ కూడా సర్వ్ కాదు. సో దయచేసి మీరు 2 చేస్తే ఉత్తర దక్షిణ, 3 చేస్తే మీరు ఈస్టర్న్ సైడు, 4 చేస్తే ఇటొకటి, 4 దిక్కుల కూడా చేసుకుంటే దాని యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది తప్ప ఈ కాన్స్టిట్యున్సీ మీ కాన్స్టిట్యున్సీలు మీరు చూసుకుంటే తెలంగాణను ఒకటి చూసుకుంటారండి. సో అడ్మినిస్ట్రేషన్ చేసే విధానం ఇది. ఎవరు కాన్స్టిట్యున్సీ పడితే వారిని తీసుకుపోతా అంటే ఎట్లయితుంది? సో రాకేష్ రెడ్డి గారు అడిగింది ముమ్మాటికి న్యాయబద్ధంగా ఉన్నది. ఆర్మూర్ ఇస్ ద సెంటర్ పాయింట్ ఫర్ నార్త్ తెలంగాణ. మీరు ఆర్మూర్లో తప్పనిసరిగా మీరు మాట ఇచ్చినట్టు నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఈ విషయంలో ప్లస్ ఇంకా కొన్ని పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి. మా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది, జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ ఉంది, పలు ప్రాజెక్టులు నిజామాబాద్ పార్లమెంట్లో పెండింగ్ లో ఉన్నాయి. వీటి విషయంలో రేవంత్ రెడ్డి గారిని కూడా పర్సనల్ గా కలిసి మేము చర్చిస్తాము. అందులో అప్పటిదాకా రాకేష్ రెడ్డి గారిని నిరాహార దీక్ష కొద్దిగా పోస్ట్పోన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఫైనల్ గా రాకేష్ రెడ్డి గారు డెఫినెట్ గా ఆయన ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఆయన ఆర్మూర్ ప్రజలుగా బలమైన గొంతుకగా మారినరు. ఈజ్ అన్ అసెట్ ఫర్ భారతీయ జనతా పార్టీ. బట్ స్టిల్ వీ విల్ గో రిక్వెస్ట్ ఇన్ అ డెమోక్రాటిక్ మేనర్. రేవంత్ గారు దాన్ని అర్థం చేసుకొని పైలట్ ప్రాజెక్ట్స్ అన్ని ప్రపోర్షనేట్ గా జాగ్రఫికల్ గా డివైడ్ చేసుకుంటే మంచిది అన్న సలహా ఇస్తాము, రిక్వెస్ట్ చేస్తాము. ఆ తర్వాత కూడా కదలిక లేకపోతే దెన్ రోడ్ ఎక్కాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.